హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే మనం ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌ని సోషల్ మీడియా చూసి ఏదైతే బాగా చెడిపోయారని చెప్పొచ్చు. ఇంకా సోషల్ మీడియాలో రీల్స్‌లో మనం చూసేదేంటంటే ఈ సైజ్ మ్యాటర్స్ అని, ఇఫ్ యూ హావ్ ఎనీ సైజెస్ అని, 7 ఇంచెస్, 6 ఇంచెస్ అని, 9 ఇంచెస్ అని. సో ఇలాంటివి చాలా వింటున్నాం గదా! నిజంగా మనం మాట్లాడుకోవడం కాదు. సార్ ఒకసారి డాక్టర్ గారినే అడుగుదాం. ఈ సైజ్ మ్యాటర్స్ అని, ఒక పార్ట్నర్ సుఖపడాలంటే సైజ్ మ్యాటర్స్ అని సార్‌తో కనుక్కుందాం. సో దీని గురించి మనం బయట చర్చించాలన్నా గాని, మనం సిగ్గుతో ఉన్న చర్చించలేము. ఎందుకంటే మజాకులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో దీన్ని డాక్టర్ గారే చెప్పాలి. సో డాక్టర్ గారితో ఒకసారి మనం మాట్లాడదాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు. ఎంజేడీ అస్కరి ఎండీ అని డాక్టర్ గారు ఉన్నారు. సార్‌తో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ప్రెజెంట్ ఉన్న యూత్ సార్, ఇప్పుడు మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత రీల్స్‌లో గాని అది ఇది మొత్తం అదే నడుస్తుంది. బోల్డ్ వీడియో కంటెంట్ అనేది జనరేట్ చేస్తున్నారు. అందులో సైజ్ మ్యాటర్స్ అని, 6 ఇంచెస్ అని, 7 ఇంచెస్ అని, 9 ఇంచెస్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి చాలా మాట్లాడుతున్నారు. నిజంగా ఒక పార్ట్నర్‌ని సుఖపడాలంటే సైజ్ ఎంత కావాలి? 6 ఇంచెస్ కావాలా? 7 ఇంచెస్ కావాలా? మీరు ఒకసారి మాకు చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు సహజంగా దీని మీద కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. ఒక మగాడు తన అంగం సైజ్ గురించి జీవితంలో ఏదో సందర్భంలో బాధపడతాడట. ఓకే. ఆ సైజ్ గురించి చూసి లేదా ఆలోచించి అయినా ఆ మాట ఎందుకు అంటున్నానంటే దీని మీద స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు పోర్నోగ్రఫీ ఉంది కదండి. పోర్నోగ్రఫీ వల్ల ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ అంగాలు అంటే పెన్నిస్ పెద్దగా ఉండటం, లేదా దాంట్లో ఆర్టిఫిషియల్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఆర్టిఫిషియల్ అంగాలు ఉంటాయి కదా, అవి చూసి కూడా అరే నాది ఇంతే ఉంది కదా అని బాధపడుతుంటారు. చాలా మంది మగాళ్ళు బాధపడుతుంటారు. ఈ మధ్య కాలంలో మా దగ్గర మహిళలు కూడా, అంటే ఆడవాళ్ళు కూడా వచ్చి సార్ మా ఆయనది చిన్నగా ఉంది అన్న సందర్భాలు కూడా మా దగ్గర చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. లేకపోలేదు ఈ విషయం కూడా మా దగ్గర చాలా ఈ మధ్యకాలంలో. అమ్మ నీకెలా తెలుసు, ఇప్పుడు వాళ్ళ సైజ్ ఇంత ఉంది, ఇలా సైజ్ అలా అడిగితే మా ఆయన బూత్ సినిమాలు పెట్టే అంటే పోర్నోగ్రఫీ సినిమా పెట్టే సెక్స్ చేస్తాడు. చాలా మంది మహిళల మాటలు ఏంటంటే, నాకు మా ఆయన ఇలా పెట్టేసి ఆ సినిమా ఆన్ చేసి సెక్స్ చేస్తాడు, వాళ్ళ అంగాలు చాలా పెద్దగా ఉంటాయి, మా ఆయన అంగం చాలా చిన్నగా ఉంది సార్ అనే సందర్భాలు ఈ మధ్యలో బాగా నడుస్తుంది. ఇప్పుడు దీనికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఇప్పుడు ఆఫ్రికా ఉంది. ఆఫ్రికా ఉన్న దేశాలు, ఖండాలు ఉన్న వాళ్ళలో వాళ్ళ అంగము వాళ్ళ జోగ్రాఫియల్గా వాళ్ళ ఆకారాలు అలాగే ఉంటాయి, వాళ్ళ అంగ ఆకారం కూడా అలాగే ఉంటుంది, అలా యోని డెప్త్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్కు 5 to 6 ఇంచెస్ ఉండాలా మినిమం, 5 to 5.5 ఇంచ్ ఉండాలా. గర్త్ అనేది 3.5 ఇంచ్ పైన కొంచెం గర్త్ ఉండాలి, అంటే దానికి సర్కంఫరెన్స్ అనేది. అంతేగాని ఇప్పుడు నాకు 6 ఇంచెస్ లేదు, 7 ఇంచెస్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాదన ఏంటంటే, ఎంత సైజు ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది అనేది వాదన. అవును. ఇప్పుడు ఎంత ఉంటే నాకు ఇప్పుడు ఇంత లేదబ్బా, ఇంత ఉంది, వాడి జీవితం లేదా, వాడికి కోరికలు లేవా, వాడికి శక్తి లేదా, అలా కాదు. దీనికి ఎలా అంటానంటే, నేను అంగం స్తంభించాక 3 ఇంచులు, 1, 2, 3 ఇంచులుంటే చాలు. ఓకే. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఇది యోని ముందు భాగం 2 ఇంచుల వరకే, ఇది ముందు భాగమే సెన్సిటివ్ గా ఉంటుంది. ఇక్కడ ఫైబర్స్ ఉంటాయి వాళ్ళకి, కిలిటోరిస్ లోపల జీ స్పాట్ 2.5 ఇంచులకే 3 ఇంచులకే జీ స్పాట్ ఉంటుంది. ఆ జీ స్పాట్ తోనే ఈ స్టిమ్యులేషన్ తో లేదా క్లైటోరిస్ స్టిమ్యులేషన్ తోనే వాళ్ళు సుఖపడతారు, బాహ్య ప్రాప్తి చెందుతారు స్త్రీలు. ఈ ఎంత 3 ఇంచులుంటే చాలు. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, పొట్టోడు, వాడి బ్యాట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసినప్పుడు వాడే, అంతే కదా. బ్యాట్ చిన్నగా ఉంది కానీ కాదు, అంగం చిన్నగా ఉందని పక్కన పెడితే సెక్స్ చేసే టెక్నిక్ రావాలా. ఓకే. ఇప్పుడు యోని ఉంది కదండి, యోనిలో బాగా ఇక్కడ 4 చేసి మనం ఈ చిన్న బటన్ లాగా ఉంటుంది క్లైటోరిస్ అని, దీనికి 5-10 నిమిషాలు ఇలా రాపిడి చేస్తే వాళ్ళ కోరికలు పీక్ మీద వచ్చేస్తాయి. ఓకే. మళ్ళీ చిన్న అంగం తీసుకొని ఇలా 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 రాస్తున్నాం 3 ఇంచులకి ఇక్కడ మొత్తం రక్తనాళాల గుచ్చి తయారవుతుంది, జీ స్పాట్ అంటారు దానికి, జీ స్పాట్. ఆ స్పాట్
చిన్నగా ఉబ్బి అది లావుగా అనిపిస్తుంది. ఈ బటన్ లోపల ఉన్న స్పాట్ రెండు బాగా ఎస్టిమేట్ అయితే వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయిపోతారు, సుఖపడతారు. మనకు వీర్యం బయటికి వస్తే ప్లెజర్ పొందుతాం కదా, వాళ్ళు కూడా ఆరోగ్యం పొందుతారు. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే యోని నేచర్ ఏంటంటే, మనం ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, పెన్ వేస్తే అంత టైట్ అయిపోతుంది. ఇంత 5 వేలు వేసిననుకో అది టైట్ అయిపోతుంది. సాగే శక్తి ఉంది, ఇలాస్టిసిటీ ఉంది. సాగుతుంది, కన్స్ట్రిక్ట్ అవుతుంది, డైలేట్ అవుతుంది, కన్స్ట్రిక్ట్ అవుతుంది. దాంతో ఎంత పెద్ద అంగం వేసినా, ఎంత పెద్ద బాబు వస్తాడు దాంట్లో నుంచి. ఎంత పెద్ద అంగం వేసినా అంత దానికి కరెక్ట్గా ఆక్యుపై చేసుకుంటుంది ఆ ప్లేస్కి అంగం. అలాగే చిన్న అంగం వేసినా అంతే. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఆమె సుఖపడే వరకు నీ అంగంలో, పేషెంట్ అంగంలో గట్టితనం సస్టైన్ ఇలా ఉండాలి. అంగం స్ట్రోక్లు ఇస్తూనే ఉండాలి. వీర్యం కారకుండా గట్టిగా ఉన్నప్పుడు అంగం చిన్నగా ఉన్న మన పార్ట్నర్ సుఖపడుతుంది, భావి ప్రాప్తి చెందుతుంది. ఇంత పెద్దగా ఉన్న మెత్తగా ఉండి ఆమె భావి ప్రాప్తి కలగకుండానే ఆమె కలగక ముందే ఈయన వీర్యం వెళ్ళిపోయింది అనుకోండి, అంత వేస్ట్. అది ఎంత పెద్ద అంగం ఉన్నా వేస్ట్. చెప్పాను కదండి, అంగం చిన్నగా ఉన్నా గట్టిగా ఉండాలి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సైజ్ అనేది మ్యాటర్ కాదు, టైమింగ్, గట్టితనం అనేది మ్యాటర్. ఇప్పుడు ఎవరికైనా టైమింగ్ తగ్గింది, అంగం సైజ్ పెద్దగా ఉండి పాడైపోయింది, హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న రక్తనాళాలు, అక్కడ నరాలు, అక్కడ ఉన్న కండరాలు కాటన్ బట్ట నీళ్ళు వేస్తే ఎలా షింక్ అవుతుంది, అలా షింక్ అయిపోతుంది. షింక్ అయిపోవడం వల్ల పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయి చచ్చిపోయిన ఎలుకలా ఇలా ఆడుతుంటుంది. అప్పుడు తను బాధపడుతుంటాడు, మా దగ్గర వచ్చి, సార్ పుట్టుకతో నాకు బాగుండే సైజు ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డైలీ 2-3 సార్లు 4 సార్లు కొట్టుకుంటున్నాను సార్, హస్తప్రయోగం బాగా చేసుకుంటున్నాను సార్, దానివల్ల నా అంగం సైజ్ పాడైపోయిందంటే మళ్ళీ యునాని మందులతో, తైలాలు, తిలాలతో ఆ సైజ్ మళ్ళీ పాత సైజ్, పాడైన సైజ్ మొత్తం వచ్చేస్తుంది. పుట్టుకతో చిన్న ఉన్న సైజ్ పెంచుకోలేము, కానీ మధ్యలో పాడైన సైజ్ మళ్ళీ వచ్చేస్తుంది. ఒక లావుగా ఉన్న అంగం పల్సగా అయిపోయింది అనుకోండి, సర్కంఫరెన్స్ దొడ్డుతనం తగ్గింది అనుకోండి, ఆ దొడ్డుతనం కూడా పెంచుకోవచ్చు, గట్టిగా పెంచుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు, ఏదైతే యునాని మందులతో ఏదైతే తగిలం అవన్నీ చేసి పాతకున్న సైజ్ తెచ్చుకోవచ్చు, సైజ్ ఉన్నా కానీ మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే, ఈ సైజ్ మందులన్నీ రిపీటెడ్ గా వాడుతానే ఉన్నారు అంటే టెంపరీ సొల్యూషన్ మీరు పర్మనెంట్ సొల్యూషన్? లేదు, ఒక్కసారి వాడుకుంటే ఆ పవర్ వచ్చేస్తుంది, ఆ సైజ్ వచ్చేస్తుంది. పోయిన సైజు, లేని సైజ్ రాదు, పాడైపోయిన సైజ్ మళ్ళీ వస్తుంది, లావ్ అవుతుంది, మళ్ళీ పొడవు అవుతుంది, మళ్ళీ ఆ గట్టితనం, సైజ్, టైమింగ్ పెరిగిపోతుంది, గట్టితనం పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతాయి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, ఏమి పథ్యం లేకుండా అన్ని తినుకుంటూ, మందులు వాడుకుంటూ సెక్స్ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. యునాని మందులు అంటే మేనేజ్మెంట్ కాదు, ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ అంగస్తంభన సమస్యకైనా, శీఘ్రస్ఖలన సమస్యకైనా, అలాగే సెన్సిటివ్ పెనిస్కైనా, నైట్ ఫాల్స్కైనా, సంతాన లేమి సమస్యకైనా, అలాగే సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్, ఈ అన్నిటికీ శాశ్వత చికిత్స, నివారణ. ఒక్కసారి మందులు వాడుతుంటే మళ్ళీ మీ దరిదాపుల్లో సమస్యలు రాకుండా ఉంటాయి. విన్నారు కదండి మీరు, ప్రేక్షకులకు చెప్తున్నాను, మీలో ఇట్లాంటి అంగస్తంభన సమస్య, అంగం గట్టితనం తగ్గినా, సైజ్ తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, వీర్యం మోతాదు, క్వాంటిటీ, క్వాలిటీ, విస్కాసిటీ తగ్గినా, మీ కామ కోరికలు తగ్గినా మీరు మాకు సంప్రదించండి. శాశ్వతంగా బయటపడే మార్గము యునానిలో మీకు ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పథ్యం లేకుండా, సర్జరీ లేకుండా మీరు యునానిలో ఈ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.